స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఇది అన్ని దేవాలయాలకెల్లా చాలా వింతగా ఉన్నటువంటి ఆలయం. ప్రతిరోజు సముద్రంలో పూర్తిగా మునిగిపోతుంది. మళ్ళీ భక్తుల దర్శనార్థం నీళ్లు మొత్తం వెనక్కి వెళ్తాయి, దేవాలయం మొత్తం తేలుతుంది. అప్పుడు వెళ్ళి భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇది ప్రతిరోజు జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దారి మొత్తం కూడా ఇంత మునుపు సముద్రం నీళ్ళతో మునిగిపోయింది. ఇప్పుడే నీళ్లు వెనక్కి వెళ్ళాయి, అందుకే అక్కడ బురద కనిపిస్తుంది మొత్తం కూడా. ఇక్కడికి ఎలా చేరుకోవాలి? మన తెలుగు రాష్ట్రాల నుండి ముందుగా గుజరాత్లోని వదోదరకు ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. అదేవిధంగా విమానాశ్రయం కూడా కలదు. వదోదర నుండి కవి కుంబోయ్ అనే గ్రామం చేరుకోవాలి. ఇది 72 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయి. సొంత వాహనంలో వెళ్తే బాగుంటుంది. ఆ గ్రామం చేరుకున్నాక మళ్ళీ ఇంకా 3 కిలోమీటర్ల దూరం సముద్రం ఒడ్డుకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇంతకు మునిపే ఇదంతా సముద్రంలో మునిగిపోయినటువంటి ఆనవాళ్ళు మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తం తడిగా ఉన్నది. ఈ దేవాలయం ప్రతిరోజు 2 సార్లు సముద్రం నీటితో పూర్తిగా మునిగి మరియు పూర్తిగా తేలుతుంది. దీనికి ముఖ్య కారణం సముద్రంలో ఏర్పడే ఆటు పోట్లు. ఇదే ప్రవేశ ద్వారం. ఇక్కడ ఉన్నటువంటి శివలింగం 4 అడుగుల ఎత్తుంటుంది. ఇది సముద్రంలో మొత్తం మునిగిపోతుంది. మనం ప్రస్తుతం నడుస్తున్నటువంటి దారి కూడా మొత్తం మునిగిపోతుంది. ఎదురుగా ఎరుపుగా ఉన్నటువంటి నిర్మాణం కిందనే శివలింగం ఉంటుంది. దానికి కుడివైపున నందీశ్వరుడు ఉంటాడు. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఏంటి? 18 హిందూ పురాణాలలో ఒకటైనటువంటి స్కంద పురాణంలో ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రస్తావనలు ఉన్నాయి. శివుని కుమారుడైనటువంటి కార్తికేయుని చేత తారకాసురుడు అనే రాక్షసుడు సంహరించబడతాడు. కార్తికేయుడు దేవతాగణానికి నాయకత్వం వహిస్తాడు. తారకాసురుడు రాక్షసుడు అయినప్పటికీ పరమశివ భక్తుడు. తారకాసురుడు తాను మరింత శక్తివంతుణ్ణి కావాలని బ్రహ్మదేవునికి తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అని అనగానే తనకు మరణం లేకుండా ఉండాలని వరం కోరుకుంటాడు. కానీ బ్రహ్మదేవుడు మరణం అనివార్యమైన వాస్తవం కాబట్టి ఇంకొక వరం కోరుకోమంటాడు. అప్పుడు తారకాసురుడు శివుని యొక్క 6 ఏళ్ల కుమారుడి ద్వారా మాత్రమే తనకు మరణం కావాలని కోరుకుంటాడు. ఆ వరాన్ని బ్రహ్మదేవుడు తారకాసురునికి ప్రసాదిస్తాడు. వరం పొందినటువంటి తారకాసురుడు నిరంకుశ పద్ధతిలో దేవతలను వధించడం ప్రారంభించాడు. ఈ గందరగోళాన్ని అంతం చేయడానికి శివుడు తన 3వ కన్ను నుండి తన కుమారుడు కార్తికేయుని సృష్టించాడు. కార్తికేయుడికి 6 ఏళ్ళు వచ్చినప్పుడు అతడు తన ఛాతిలో ఈటను గుచ్చి తారకాసురుణ్ణి సంహరిస్తాడు. తారకాసురుని మరణం తర్వాత దేవతలందరూ కూడా పండగ చేసుకుంటారు. కానీ కార్తికేయుడు మాత్రం చింతిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంతకుమునిపై మనం చెప్పుకున్నట్లు తారకాసురుడు పరమ శివభక్తుడు. తారకాసురుని చంపినందుకు అతను పశ్చాత్తాపపడుతుంటాడు. తన పాపాలకు ప్రాయశ్చిత్తం కోరుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆ రాక్షసుని చంపినందుకు తప్పు లేదు, ఎందుకంటే అతను మామూలు వ్యక్తి కాదు, అది మంచి పరాక్రమం పాపం కాదని ఓదారుస్తాడు.
అయినప్పటికీ కార్తికేయునిలో తన అపరాధ భావం పోలేదు. అప్పుడు విష్ణుమూర్తి 3 శివలింగాలను ప్రతిష్ఠించమని వాటిని భక్తితో పూజించమని సలహా ఇస్తాడు. ఆ విధంగా కార్తికేయుడు దేశంలో వివిధ ప్రదేశాలలో 3 శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఆ పుణ్యక్షేత్రమే స్తంభేశ్వరాలయం. ఈ విధంగా కార్తికేయుడు తన పాపాలను పోగొట్టుకున్నాడు. గర్భగృహం అదేవిధంగా శివలింగం పూర్తిగా మునిగిపోయి మరియు మళ్ళీ తీరేటటువంటి దృశ్యం చూడాలంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం ఉంటేనే చూడగలుగుతాము. స్తంభేశ్వర ఆలయంలోని శివలింగం ప్రాచీనమైనది. అయినప్పటికీ దీని చుట్టూ ఉన్న ఆలయాన్ని మాత్రం 150 ఏళ్ల క్రితమే నిర్మించారు. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్క అంగుళమే ఈ ఆలయం బయటపడుతూ చివరికి భక్తులు అందులోకి వెళ్ళే అవకాశం లభిస్తుంది. మళ్ళీ అదే క్రమంలో నిదానంగా సముద్రంలోకి మునిగిపోతుంది. ఈ ఆలయాన్ని కావాలనే ఇలా నిర్మించారా లేకపోతే కాలక్రమేణా ఈ తీరుగా మారిందా అని చెప్పడం కష్టం. ఏది ఏమైనా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం ఆ సముద్రుడే ఆయనకు అభిషేకించి తరిస్తున్నాడని భావించవచ్చు. ఈ ఆలయ సమీపంలోనే మహీ నది అరేబియా సముద్రంలో కలవడం మరొక విశేషం. ఈ సంగమ ప్రాంతంలో స్నానాలు చేసి స్తంభేశ్వరుని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. శివపుత్రుడైన కార్తికేయుడు ఇక్కడి శివలింగాన్ని పూజించి సర్వదోషాల నుంచి విముక్తుడైన విధంగానే ఈ లింగాన్ని దర్శించుకున్న వారు కూడా తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి విముక్తులవుతారని భక్తుల నమ్మకం. ప్రస్తుతం మనం నిలబడింది అన్నదాన సత్రం. ఆలయానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు అన్నదాన ప్రసాదం